హలో అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. మనలో చాలామందికి పన్నీర్ కర్రీ ఇష్టం ఉండదు కదా! సో, అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. ముందైతే పన్నీర్‌ని తీసుకొని మంచిగా క్యూబ్స్‌గా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం బటర్ వేసుకొని, అందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్‌ని కూడాను యాడ్ చేసుకోండి. పన్నీర్‌ని మనం కలుపుతూ ఫ్రై చేసుకుంటే బోత్ సైడ్స్ అనేది లైట్‌గా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి మారుతుంది. అప్పుడు అందులో మనం కొంచెం కసూరి మేతిని యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కసూరి మేతి లేదు అనుకుంటే స్కిప్ చేయండి. బట్ యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇప్పుడు ఆ పన్నీర్‌ని తీసి పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, 2 యాలకులు, చిన్న ఇంచు దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, పచ్చిమిర్చి వేసి అయితే ఫ్రై చేసుకోండి. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇంట్లోనే చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడాను ఏ వంట చేసినా దానికి ఫ్రెష్‌గా ఇంట్లోనే ఇలా అల్లం వెల్లుల్లి అనేది దంచి వేసుకుంటానండి. ఎందుకంటే మనకి మార్కెట్‌లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అస్సలు మంచిది కాదు. మొత్తం కూడాను అడల్టరేటెడే మనకు దొరుకుతుంది కదా! దానివల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చేసుకోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఏగాక అందులోనే ఉల్లిపాయల తరుగు, కరివేపాకు యాడ్ చేసుకోండి. నేను కరివేపాకు కూడాను మాక్సిమం ఇంటి నుంచే తెచ్చుకుంటూ ఉంటాను. ఒకసారి స్టోర్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలంతా కూడాను మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు సరిపడినంత కారం అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్న కారం అనేది మేము ఇంట్లో పండిన మిరపకాయలతో చేసుకున్నాం కదా! కొంచెం కారం తక్కువ ఉంటుందని ఎక్కువ యాడ్ చేసుకున్నాను. ఎక్కువ ఉంటే తక్కువ యాడ్ చేసుకోండి. అలాగే దాంతో పాటు సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలనైతే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 చిన్న టమాటాలనైతే తీసుకున్నాను. టమాటాలనేది బాగా మసాలాలో కలిపేసి మూత పెట్టి మగ్గించుకోండి. టమాటాలనేది మగ్గిన తర్వాత మూత తీసి ఇంకా ఎక్కడైనా చిన్నగా టమాటా అనేది ఉంటే దాన్ని మెదుపుతూ అయితే కుక్ చేసుకోండి. వెంటనే మగ్గిపోతుంది. మనకి టమాటో అనేది మెత్తగా స్మాష్ అయిపోతుంది. టమాటో అనేది మొత్తం పూర్తిగా ఉడికిన తర్వాత మనకి ఆయిల్ అనేది పైకి తేలిపోతుంది కదా! ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత మన ఇంట్లో ఉన్న ఫ్రోజన్ బఠానీని అయితే యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ ఫ్రోజన్ బఠానీ అనేది తీసుకుంటున్నాను, గ్రీన్ బఠానీ. అవి వేసిన తర్వాత అందులోనే మనం పక్కనే పెట్టుకున్న పన్నీర్ ఉంటుంది కదా! ఆ పన్నీర్‌ని కూడాను యాడ్ చేసి రెండింటిని కూడాను బాగా కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుతూ మిక్స్ చేసుకుంటూ 2-3 మినిట్స్ అనేది మీరు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. అప్పుడు ఈ మసాలాలు, టమాటో అంతా కూడాను బఠానీకి అలాగే పన్నీర్‌కి అనేది బాగా పడుతుంది. అలా పడితే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉప్పులు, కారాలు అన్నీ పట్టిన తర్వాత బాగా ఒక 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత అందులో కన్సిస్టెన్సీకి తగ్గట్టు మీరు ఎంత క్వాంటిటీ వండుకుంటున్నారో దానికి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ప్రిపేర్ చేసే క్వాంటిటీకి అయితే 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో, తర్వాత మూత పెట్టి ఇలా వాటర్ అంతా దగ్గర అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అస్సలు పన్నీర్ నచ్చిన వాళ్ళు కూడాను చాలా మంచిగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. ఎలా కుదిరిందనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. మీకు కనుక నచ్చితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.